వెల్కమ్ బ్యాక్. జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపినటువంటి విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతానికి లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా ఈ బిల్ అనేది ఉంది. ఈ వచ్చేటువంటి శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ లోపు జేపీసీ వేసి మిగతా అభిప్రాయ సేకరణ, ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్లు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మద్దతు వచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్లాన్స్ అయితే నడుస్తున్నటువంటిది మనకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి జమిలి ఎన్నికలు ఆర్థిక భారం తగ్గిస్తాయి, పాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఒకేసారి ఎన్నికలు జరిగితే అని చెప్పేసి ఎన్డీఏ భావిస్తుండగా, మరోవైపు విపక్షాలు వ్యతిరేకిస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యతిరేకం అని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు రెడీగా ఉన్నారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ రాకేష్ చిరుమిళ్ల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా చరణ్ గారు, పార్టీల అభిప్రాయం తీసుకుంటే 42 పార్టీల్లో 32 పార్టీలు ఓకే చెప్పినప్పుడు ఒక 14 పార్టీలు 15 వేసుకోండి, అందులో కాంగ్రెస్ ముందు ప్లేస్లో ఉంది వద్దు అని చెప్పినట్టు. ఎందుకు వ్యతిరేకం? ఒకేసారి ఎన్నికలు జరిగితే భారం తగ్గుతుంది, పాలనపై దృష్టి పెట్టొచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. మీ గతంలో కూడా కాంగ్రెస్ పలు సందర్భాల్లో జమిలి ఎన్నికలు వస్తే కరెక్ట్ అని చెప్పేసి అంటే 14 కన్నా ముందు చాలా సందర్భాల్లోనే ఆ దిశగా ఆలోచించారు. మీరు చేసే పని వాళ్ళు చేస్తే తప్ప, ఇలా పలు ప్రశ్నలు ఎన్డీఏ నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి వస్తున్నాయి మీ వైపు. అంటే ప్రధానంగా భారతదేశం అంటే వివిధ రాష్ట్రాల సమ్మేళనం, వివిధ జాతులు, అదే కాకుండా వివిధ మతాల సమ్మేళనం కాబట్టి, అదే కాకుండా భారతదేశంలో ఎలక్షన్ జరిగిన తర్వాత ఏ శాసనసభ్యులో లేకపోతే పార్లమెంట్ సభ్యులు లేకపోతే మధ్యలో ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ కూలినప్పుడు మరి అక్కడ పరిస్థితి 5 సంవత్సరాల కాలం పాటు ఆగాల్సిన పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యంలో అది రాజ్యాంగ విరుద్ధంగా దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి కోరుకొని ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రభుత్వం కూలిపోతే మధ్యలో ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం? 5 సంవత్సరాల కాలం పాటు అట్నే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అన్నిటికీ గతంలో 1960 ఆ ప్రాంతంలో జమిలీ ఎలక్షన్ నిర్వహించినప్పటికీ తర్వాత మధ్యలో ప్రభుత్వాలు కూలిపోడు కావచ్చు, మధ్యలో చనిపోయినప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే భారతదేశంలో గతంలో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు కలిసి రాని సందర్భం మనం చూసినాం. కాబట్టి చిన్న చిన్న దేశాల్లో కూడా ఒకే రోజు ఎలక్షన్లు ముగిస్తా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో కూడా మేము అనుకున్నప్పుడు 1.5 మంత్ లేకపోతే 2 months టైం తీసుకోకుండా ఓన్లీ 1 week లో కూడా ఎలక్షన్లు పూర్తి చేయొచ్చు. కానీ అట్లాంటివి పూర్తి చేయకుండా భారతీయ జనతా పార్టీ దురుద్దేశంతో వాళ్ళు ఒకేసారి ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రధానంగా వారి లాభం జరుగుతుందని చెప్పేసి వారు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు చూసినట్లయితే 2014లో, 2019లో, 2024లో మీరు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు జాతీయ స్థాయిలో లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్లు ఒకేసారి వస్తే భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతా ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్లు 2023 డిసెంబర్ లో జరిగినప్పుడు 8 స్థానాలు వస్తే, ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఏకంగా 8 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. వారి ఓటు బ్యాంక్ కూడా అనామతు 18% నుంచి దాదాపు 30% పెరిగిన సందర్భం. కాబట్టి 2024లో అదే జరిగింది. అదే 2019లో కూడా భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచినప్పటికీ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో 5 ఎంపీ స్థానాలు గెలిచారు. అదే కాకుండా అంతకుముందు 2014లో 5 ఎమ్మెల్యే స్థానాలు, అదే విధంగా 2 ఎంపీ స్థానాలు గెలిచిన సందర్భం. కాబట్టి భారతీయ జనతా పార్టీ జమిలీ ఎలక్షన్లు ఒకేసారి జాతీయ స్థాయిలో రాష్ట్రం ఒకేసారి వస్తే మేబీ కాంగ్రెస్ కూడా ఉపయోగం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చే ఛాన్స్ ఉంది అనుకోండి, అక్కడ రాష్ట్రంలో కూడా మిమ్మల్ని ఎంచుకునే అవకాశం ఉంటదేమో. అట్లా ఇక్కడ మేమేమంటా ఉన్నాం, ఎలక్షన్ జమిలీ ఎలక్షన్ అంటే ప్రజలకు కావచ్చు, అదే రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్ ద్వారా లాభం ఏముందో చెప్పని చెప్తే భారతీయ జనతా పార్టీ లాభాలు చెప్తలేదు. ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. వారి స్వలాభం, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రయోజనాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి వారు భావిస్తలేరు. 5 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి ఓటేసినటువంటి ప్రభుత్వాలు మధ్యలో కూలిపోయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం అంటే దానికి సమాధానం లేదు. అదే కాకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒకేసారి ఎన్నికలు వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో సెంటిమెంట్ రెచ్చగొట్టుడు, అదేవిధంగా జాతీయ భావం క్రియేట్ చేసే ప్రయత్నం, దేశంలో ఒకేసారి ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 3 సార్లు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్న దాదాపు ఒకేసారి 62 స్థానాలు తగ్గిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ నిర్వహించేటప్పుడు జమిలీ ఎలక్షన్ నిర్వహిస్తే అది భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుంది. జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ రాష్ట్రాలపైన ఎఫెక్ట్ చూపదా?
నేను అడిగే క్వశ్చన్ అది. ఇప్పుడు మేము ఓకే అదే వాళ్ళకి హైప్ ఉంది కాబట్టి వాళ్ళకి లాభం వస్తుంది అంటున్నారు. రేపు మీరే ఒకవేళ కాంగ్రెస్ కే ఓటేద్దాం అనుకుంటారు సెంట్రల్ లో, రాష్ట్రాల్లో కూడా మీకేస్తే అయిపోద్దిగా. మేడం ఇక్కడ మేము అనేది ఏంటంటే పార్టీల ప్రయోజనాలు ముఖ్యం కాదు, ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతా ఉంది, ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన మనం అందించగలుగుతా ఉన్నాం, ప్రజలకు ఓటాకు ఏ విధంగా 5 సంవత్సరాల కాలం ఇచ్చినప్పుడు మధ్యలో ప్రభుత్వాలు కూలినప్పుడు మనం ప్రజలకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటది. అనవసరంగా తెలంగాణ దేశంలో మీకు మీ ప్రయాణాలే ముఖ్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూసుకోండి, 14, 19, 24 భారతీయ ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ సీట్లు పెరుగుతున్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ లో తగ్గుతా ఉన్నాయి. కాబట్టి ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకేసారి వచ్చినట్లయితే అది భారతీయ జనతా పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక దురుద్దేశంతో జమిలీ ఎలక్షన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలా, నేనే జాతీయ అధ్యక్ష కంటిన్యూ 10-15 సంవత్సరాలు ఉండాలని చెప్పి ఒక దురుద్దేశంతో ముందుకు పోతున్నా కనపడతాయి. అది కూడా మేడం ఇప్పుడు ఏమన్నారు, ఎమ్మెల్యే ఎంపీ మాత్రమే ఇప్పుడు మరి లోకల్ బాడీ ఇప్పుడు లేదని చెప్పేసి ఈ బిల్లు లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి గతంలో ఏం చెప్పారు, మొత్తం అన్ని ఎలక్షన్లు మొత్తం ఒకేసారి పెడతామని చెప్పారు. ఒకసారి ఏమో ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తారు, ఒకసారి ఏమో టైం ఆదా అవుతుందని చెప్తారు, ఒకసారి ఏమో ఎంత డెవలప్మెంట్ ఆగిపోతుందని చెప్తారు. ఏది క్లారిటీ చెప్పకుండా ఏదో రామ్నాథ్ గారు పోయింది రిపోర్ట్ ఇచ్చి స్థానిక సంస్థలను కూడా కలపాలంటున్నారా? లేదు మేడం, వారు చెప్పినటువంటి వ్యాఖ్యలే. గతంలో ఏం చెప్పారు, ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే లోకల్ బాడీ అన్ని ఎలక్షన్ ఒకేసారి అయిపోతాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఎమ్మెల్యే ఓన్లీ ఎంపీ అని ఇప్పుడు ఆ బిల్లులో తీసుకొచ్చు, తర్వాత దానికి ఆలోచిస్తాం లోకల్ బాడీ అని చెప్తున్నారు. ఒకసారి ఏం చెప్తారు, రాకేష్ గారు వర్షన్ తీసుకుంటారు. రాకేష్ గారు, ఈ జమిలీ ప్రస్తావన వచ్చినప్పుడు ఒకటి ఖర్చు, పాలన ఇవన్నీ పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. రెండు ఒకేసారి గనక జరిగితే జాతీయ స్థాయి దేశ ప్రయోజనాలు ఈ కాన్సెప్ట్ లోనే ముందుకెళ్తారు, రాష్ట్రాలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా ఇబ్బంది అవుతుంది అనేది కూడా ఒక రకమైన చర్చ నడుస్తూనే ఉంది క్లియర్ గా. మీ ఒపీనియన్ ఏంటి ముఖ్యంగా జమిలీ ఎన్నికల పైన? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చరణ్ గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, దిలీప్ ఆచార్య గారికి, జ్యోత్స్న గారికి, మీకు హెచ్ఎండి ప్రేక్షకులకు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జమిలీ ఎలక్షన్ అనే బిల్లు ఓకే తీసుకొచ్చారు, అన్ని పార్టీలతో చర్చించారా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే అదొక చర్చ జరగాలి. క్యాబినెట్ దాంట్లో విధి విధానాలు ఏమున్నాయి అనేది కూడా మనం ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే అది ఫుల్ ఫ్లెడ్జ్ డ్రాఫ్ట్ అనేది ఇంకా బయటికి రాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, యూపీ లాంటి రాష్ట్రంలో ఎలక్షన్లు జరపాలంటే దాదాపుగా 9 విడతలుగా ఎలక్షన్లు జరిపినటువంటి ఒక సందర్భం ఉంది. అంటే ఒక్క రాష్ట్రంలోనే 9 విడతలు మీరు ఎలక్షన్లు జరిపారంటే ఈ దేశం మొత్తంలో ఎలక్షన్లు జరపాలంటే ఎన్ని విడతలు తీసుకుంటారు, నెంబర్ 1. నెంబర్ 2, ఫర్ సపోజ్ మనం బీహార్ తీసుకున్నా, లేకపోతే పక్కన మహారాష్ట్ర తీసుకున్నా, అంటే కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతమా అది ఇంకో పాలిత ప్రాంతం, ఇప్పుడు బీజేపీకి ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ రాలేదు ఇక్కడ మహారాష్ట్రలో. ఇప్పుడు ఫర్ సపోజ్ జమిలీ ఎలక్షన్లు పెట్టి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ రాలేదు, ఏం నిర్ణయం తీసుకుంటాం, ఎట్లా పోతారు? అంటే ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్ ఎవరు డిఫీట్ చేయలేరా? అంటే వాట్ ఈస్ ద బైలాస్? అండ్ నెక్స్ట్ వచ్చేసి బీహార్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వెంటనే మళ్ళీ బీజేపీతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి అంటే అట్లా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చా అసలు జమిలీ ఎలక్షన్ లో? ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఏంటంటే భారతదేశంలో అంటే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ ఉండాలని చెప్పేసి. ఎందుకంటే 100 మంది ఓటింగ్ లో పాల్గొంటే, అంటే 100 మంది ఓట్లేస్తే 51 మంది తీసుకున్నటువంటి నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది. అట్లా కాకుండా ప్రిఫరెన్షియల్ ఆర్డర్ లో మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకో టీచర్స్ ఎమ్మెల్సీకో తీసుకున్నట్టు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ తీసుకుంటే ఒక 1 వీక్ దేశం మొత్తంలో బాక్సులు పెట్టేసి ఎవరు ఇష్టం వచ్చిన ఓటు వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తే, తద్వారా ఇప్పుడు అంటే అమెరికాలో జరిగినట్టుగానే లేకపోతే ఇంకో స్విట్జర్లాండ్ లో జరిగినట్టుగా వివిధ దేశాలను పరిశీలించినాం అన్నప్పుడు భారతదేశం తర్వాత అతిపెద్ద డెమోక్రసీ కంట్రీ అమెరికా అయినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ వస్తే తద్వారా ఏమైతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే నిర్ణయాలు వస్తాయి. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పటికి కూడా అంటే ఒక లీడర్ ను ఎల్ఓపిని మనం ఎలక్ట్ చేసుకోవాలి. లీడర్ ఆఫ్ పార్టీ కంపల్సరీ ఎలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారిని మళ్ళా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేసింది, ఎవరో నాయకుడు అనేది డిక్లరేషన్ లేదు. ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్ లేకపోతే ఇంకో ఎలక్షన్ లెక్కనో ప్రెసిడెంట్ బేసిస్ లో ఉండవు ఎలక్షన్స్. కాబట్టి ఇవన్నీ కూడా జమిలీ ఎలక్షన్లు ఏ విధంగా ముందుకు పోతాయి, అసలు అంతిమంగా వీళ్ళ నిర్ణయం ఎటు అనేది ఇంకా తేలలేదు. కాబట్టి
ఆ డ్రాఫ్ట్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా పార్లమెంట్ లో చట్టసభలో చర్చ జరిగినప్పుడు దానిలో తప్పకుండా పాల్గొనాల్సిందే. తద్వారా అంటే దాని ద్వారా భారతదేశానికి ఏం లాభం, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేది కూడా ఒక సమస్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖర్చు తగ్గుతుంది. ఖర్చు ఎట్లా తగ్గుతుంది? గదే పోలింగ్ కదా, గదే ఓటింగ్ కదా, గదే బాక్సులు కదా. నేనేమంటానంటే భద్రతాపరమైనటువంటి చర్యల ద్వారా కొన్నిసార్లు చేపట్టలేరు. ఇప్పుడు దేశం మొత్తంలో దాదాపుగా 13 విడతలుగా ఎలక్షన్లు జరిగినాయి లాస్ట్ టైం. ఏది ఓన్లీ పార్లమెంట్ జరుగుతుంది, దానికి అసెంబ్లీ జరుపుతా అంటే జరపండి, కానీ ఏంటి అసలు ప్రామాణికమైంది? ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ తీసుకొస్తారా ఇక్కడ భారతదేశంలో కూడా? లేకపోతే ఒక ఇండివిజువల్ క్యాండిడేట్స్ తోటి ఎలక్షన్లకు పోతారా? ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయింది, మనం కూడా కొన్ని రిఫార్మ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు 1971 వరకు కూడా దాదాపుగా ఎలక్షన్లన్నీ కూడా అంటే జమిలీ ఎలక్షన్లే జరిగినాయి. బట్ ఆఫ్టర్ 1971 తర్వాత ఎప్పుడైతే ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందో 1975 లో ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన తర్వాత మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎలక్షన్స్ అనేవి డిస్టర్బ్ కావడం జరిగింది. కాబట్టి వాటిని అన్నింటినీ సెటరైట్ చేయాలంటే సాధ్యమా? ఇప్పుడు అంటే ఖర్చు, నిర్వహణ ఇవన్నీ పక్కన పెడితే జమిలీ ఎన్నికలు కనుక ఒకేసారి నిర్వహిస్తే ప్రాంతీయ ప్రయోజనాల కన్నా కూడా దేశ ప్రయోజనాలు ఈ లెక్కనే ఓటేస్తారు అనేది, దానివల్ల ఒక పార్టీ లబ్ధి పొందుతుంది అనేది విమర్శ. సో ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? వేరువేరుగా చూస్తారా ప్రజలు? మీకు ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడైతే మీకు ప్రాంతీయ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఆ క్లారిటీ ప్రజలకు ఉంటుంది మేడం. ఇప్పుడు మనం ఎలక్షన్ తీసుకుంటే 2014లో జరిగినాయి మనకు జమిలియే. కేంద్రంలో బీజేపీ రావచ్చు, కానీ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే అదొక అంశం అయితే, మీకు లాస్ట్ టైం ఏదైతే జమిలీ ఎలక్షన్ లో జరిగినటువంటి ఒరిస్సాలో ఎంపీలు బీజేపీ గెలిచారు, ఎమ్మెల్యేలు మాత్రం బీజు పట్నాయక్ పార్టీ గెలిచింది. కాబట్టి దానికి దీనికి రెండింటికి అంటే మీకు ఎస్పెషల్ గా దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాష్ట్రాలు, వాటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఎమోషన్స్ వాటిపైనే డిపెండ్ అయి ఉంటది అంటారు. 1984లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 1984లో జరిగినటువంటి ఇందిరాగాంధీ మరణానంతరం జరిగినటువంటి ఎలక్షన్లలో దేశం మొత్తంలో 400 పైచిలకు 413 400+ కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకుంటే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ 33 స్థానాలు టీడీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఆ రోజు ఏది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి. కాబట్టి అవన్నీ కొంత ఇంపాక్ట్ ఉంటాయి అంటే ప్రాంతీయ పార్టీలు కూడా దాని నుంచి ఎగ్జామ్షన్ ఉంటది అని చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇది అంటే ఇంకొకటి ఏంటంటే విస్తృతంగా చర్చిన తర్వాత మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము కూడా ముందుకు పోవాల్సి ఉంటుంది. దిలీపాచారి గారు, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తేనే ఇన్ని విడతలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కొక్కటి చేసినప్పుడే రాష్ట్రాల వారీగా ఇన్ని విడతలు జరుగుతుంటే దేశం మొత్తం ఒకేసారి ఒకే విడతలో జరిగేటువంటి ఎన్నికలు ఇది సాధ్యమా? భద్రత పరంగా కావచ్చు, ఇక ఖర్చు విషయానికి అంటారా, ఒకసారి నిర్వహించినా ఎవరికి పెట్టే ఖర్చు అంతే ఉంటుంది, ఆయా లెక్కలు అంతే సమంగా ఉంటాయనేది వాళ్ళ భావన. నమస్తే అండి జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్. మా కో ప్యానలిస్టులకు గుడ్ మార్నింగ్, అదే విధంగా HMTV ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వము ఈరోజు జమిలీ ఎన్నికల కోసము ఒక కమిటీ వేసింది. అది కూడా అత్యున్నత స్థాయి కమిటీ. రామ్నాథ్ కోవింద్ గారు, దేశ మాజీ రాష్ట్రపతి, వారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ అన్ని రాజకీయ పక్షాల యొక్క అభిప్రాయాలను తీసుకున్నది. ఆషామాషిగా జమిలీ ఎన్నికలు అని చెప్పి రాలేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక కసరత్తు జరుగుతా ఉంది, 2 సంవత్సరాల నుంచి కసరత్తు జరుగుతా ఉంది. దాని మీద కమిటీ వేసారు. కమిటీ అన్ని పార్టీలను సంప్రదించారు, అభిప్రాయాలు తీసుకున్నారు. దాదాపు దేశంలో ఉండే 32 రాజకీయ పార్టీలు మరి వారి కైండ్ ఇన్ఫర్మేషన్ రాకేష్ అన్నకు తెలియనట్టుంది, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా జమిలీ ఎన్నికలకు అనుకూలంగా వారు లెటర్ ఇచ్చారు. 32 పార్టీలు, కేవలం 13 రాజకీయ పార్టీలే, దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. 13 పార్టీలు మాత్రమే జమిలీ ఎన్నికలు వద్దని చెప్పినాయి. ఈ రోజు ఇండియా గఠబంధన్ అని చెప్పి ఏదైతే ఉన్నదో కూటమి ఉన్నదో, ఇండియా కూటమి, ఆ కూటమిలో ఉన్న శివసేన పార్టీ కూడా జమిలీ ఎన్నికలు కావాలని చెప్పి కోరుకున్నది. కనుక ఇదేమీ ఉట్టిగా అచానక్ భారతీయ జనతా పార్టీ గెలవడం కోసమో, లేదనుకుంటే భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరడం కోసమో ఆలోచన చేస్తున్న ఆలోచన కాదు ఇది. ఇంకోటి, ఇదేం కొత్త అంశం కాదు. 1971 దాకా జమిలీ ఎన్నికలు భారతదేశము
నిర్వహిస్తూ వచ్చింది. దాంట్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం పాలన సాగించింది. కనుక జమిలీ ఎన్నికలు అనేది కొత్త ఆలోచన కాదు, లేదనుకుంటే కొత్తగా మేము డిస్కవర్ చేసి కనుగొన్న ఆలోచన కాదు. ఇది నిరంతర ప్రక్రియ. అనవసరంగా మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు చాలా ఆశ్చర్యం ఉంది. వీళ్ళ అనలైజ్ ఎట్లా ఉన్నదంటే, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు 2 ఎన్నికలు కలిసి వస్తే భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు, ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మనం హర్యానాలో చూసినాం కదా, మేము లబ్ధి పొందలే. మహారాష్ట్రలో చూసినాం కదా, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందలే. కానీ అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు లబ్ధి పొందినాం కదా. మాకు జమిలీ ఎన్నికల ద్వారా లబ్ధి పొందాలి, లేకుంటే దీన్ని ఒక ఈవీఎంలను అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలి అనే ఆలోచనలు కావండి. గ్రాస్ రూట్ లో కార్యకర్తల దగ్గర పోతాం, బూత్ లెవెల్లో పనిచేస్తాము, ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఆ విధంగా ముందుకు పోతే మళ్ళీ గెలిపిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీని. ఆషామాషిగా గెలిపిస్తలేరు భారతీయ జనతా పార్టీని. చరణన్న, కాంగ్రెస్ పార్టీని ఆషామాషిగా తిరస్కరిస్తలేరు. చవి చూసిండ్రు, మీ పాలన చూసిండ్రు. మీ పాలన ఒక్కటంటే ఒక్క రాష్ట్రం చెప్పండి. మీ రాష్ట్రం ఏదో మళ్ళీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం చెప్పండి. ఎందుకు తిరస్కరిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని? కనుక మీరు ఇలాంటి చిన్న చిన్న రంధ్రాన్వేషణ చేసి ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తా ఉంటే మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీకే విధంగా ప్రవర్తించడం ఇది ఎట్టి పరిస్థితుల్లో నిందనీయం. 1970-71 వరకు జమిలియే జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోవడం, ఆ తర్వాత వాటి గడువు మారిపోవడం వల్ల ప్రస్తుతం ఈ విధమైన పరిస్థితి వచ్చింది. అండ్ అప్పటికి ఇప్పటికీ చూస్తే ఇన్ని పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు, ఇప్పుడు సెంట్రల్ లో కూడా సంకీర్ణం ఉన్నది. అంటే మీరు లాస్ట్ టైం కి ఇప్పటికీ మీరే చూస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది, కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. మీరు మధ్యలో ప్రభుత్వాలు మారితే ఆ పరిస్థితి ఏంది అని చెప్పి మేధావులు ఉన్నారండి, థింక్ ట్యాంకర్స్ ఉన్నారు. ఈ కమిటీలో పెద్ద మేధావులు పనిచేసిండ్రు, చాలా విస్తారంగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఒకవేళ ఎన్నికైన ప్రభుత్వము మళ్ళీ ప్రభుత్వము పడిపోయి, లేదనుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టో, లేదనుకుంటే ఇంకొక రకంగా పార్టీలు ఫిరాయింపులు చేసో ఈ విధంగా ప్రభుత్వం పడిపోతే, సపోజ్ 2024లో ఒక ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది, జమిలీ ఎన్నికల ద్వారా వచ్చింది. మధ్యలో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆ ప్రభుత్వం పడిపోతే మిగతా కాలానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అప్పుడు 5 సంవత్సరాలు ఉండదు ఆ ప్రభుత్వం. ఏ టైం దాకా ఉండి ఎన్నికలు జరుగుతున్నాయో, సపోజ్ 2 సంవత్సరాలకి మేడం, నేను ఒక్క నిమిషం ఆగండి. నేనేం చెప్తా ఉన్నా మేడం, మీరు అంత ఈజీగా ఖర్చు పెట్టొద్దా అని చెప్పకండి. ఎందుకు చెప్పద్దు? ఎన్నికలు రావాలంటే 100 రకాలుగా ఆలోచన చేస్తారు. పార్టీ ఫిరాయింపులు కూడా ఆగిపోతాయి దీని ద్వారా. ఎందుకంటే మా భవితవ్యం ముడిపడి ఉంది. మేము మళ్ళీ ఎన్నికలకు పోతే 5 సంవత్సరాల దాకా నింపాదిగా ఉండొచ్చు అని చెప్పి దుస్సాహసం చేస్తారు. కానీ మళ్ళీ 2 సంవత్సరానికో ఎన్నికల నేతలకు ఎవరు కూడా ఆ సాహసం చేయరు. కనుక ఇదొక వినూత్నమైన బృహత్తరమైన కార్యక్రమము. దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. మీరు ఏమి శశబిషలే లేవు. మీరు అనుకుంటా ఉన్నారు సిద్ధంగా అండి. అంటే దిలీప్ గారు, అంటే సింగిల్ లార్జెస్ట్ గా ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి, సంకీర్ణాలుగా ఉన్నప్పుడు ఒక పరిస్థితి ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో సిచ్యువేషన్స్ ఇప్పుడు చూస్తున్నాం, అంటే గతం కన్నా భిన్నంగా వింటున్నాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు పడిపోతాయి అంటే చెప్తా ఉన్నాం. దిలీప్ గారిని మాట్లాడుతున్నారు. రాకేష్ గారు, దిలీప్ మళ్ళీ ఒక్కొక్క నిమిషం ఉంది అందరికి. దిలీప్ గారు 1 మినిట్ లో అందరికి ఒక్కొక్క నిమిషమే ఉంది, ప్లీజ్. దిలీప్ గారు ఒకటే అంశం చెప్పి ముగిస్తా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా అని చెప్పి మీనమేషాలు లెక్క పెట్టుకుంటా ఆంధ్ర ప్రాంతం ఏ విధంగా నష్టపోయిందో, తెలంగాణ వస్తుంది అని చెప్పి మేము చెప్పినాము, బలగుద్ది చెప్పినాము, ప్రాణార్పణ చేసి అంతా చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వేరే రాష్ట్రంలో ఉండే వాళ్ళు కుహానా మేధావులంతా తెలంగాణ రాదు, ఇది కళ అన్నారు. తెలంగాణ వచ్చినాక ఎవరు నష్టపోయిండు? అదే విధంగా జమిలీ ఎన్నికలు రావు, మేము అడ్డుపడతాం, మేము రాకుండా చూస్తామని చెప్పి సిద్ధంగా అండి. మేడం, ఇక్కడ 1997, 84, 28 5 రోజులలో ఎలక్షన్ జరిగేది ఇండియాలో. 1980లో ఏకంగా 4 రోజులు మాత్రం ఎలక్షన్ జరిగినాయి. మరి ఎందుకు ఇప్పుడు 1.5 month జరుగుతుంది అంటే, అమిత్ షా గారు ఏకంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా వస్తున్నాడు ప్రచారానికి. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎక్కువ రాష్ట్రాలు కాబట్టి 2 ఎలక్షన్ పెడతా ఉన్నారు. ప్రచారం చేయడమా ఇబ్బంది అయింది. మేడం
వీళ్ళు అనేది ఏంటంటే ఖర్చులు తక్కువ అయితే టైం సేవ్ అవుతుంది, అదే ఎలక్షన్ కోడ్ డెవలప్మెంట్ అయిపోతుంది చెప్తాను. ఓకే, మీ పార్టీ కూడా తగ్గుతుంది కదా అండి, మీ పార్టీ కూడా ఖర్చు తగ్గుతుంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, భారతదేశం భారతదేశం చైనా తర్వాత ఇండోనేషియా 3వ అతిపెద్ద ప్రపంచంలో దేశం మేడం. అక్కడ 6,000 దీవులు ఉన్నాయి. అక్కడ ఒకే రోజు ఎలక్షన్ నిర్వహిస్తా ఉన్నారు. 27 కోట్ల 55 లక్షల మందికి ఒకే రోజు ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. మరి ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారు? ఇప్పుడు నిర్వహించాలంటున్నారా వద్దంటున్నారా? ప్లీజ్ అయిపోవాలి, ఎందుకంటే టైం అయిపోతుంది. మేడం ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓకే, మొత్తానికైతే మీరు వ్యతిరేకమండి. జమిలీ ఎన్నికలు అనేది జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ భావిస్తోంది. మీ లైన్ అదే కదా? ఓకే, ఒక్కసారి రాకేష్ గారు జస్ట్ 10 సెకండ్లు మీరు చెప్పాలనుకుని చెప్పండి ప్లీజ్. టైం 10 సెకండ్లో నమస్తే మాత్రం పెట్టగలరు. అండ్ మీ వర్షన్స్ అయితే నాకు క్లియర్ గా తెలుసు. కాదు మేడం, సబ్జెక్ట్ ఒకటే మేడం, సబ్జెక్ట్ ఏదో పోతున్నారు. ఇప్పుడు కేంద్రంలో జమిలీ ఎలక్షన్లు ఉన్నాయి. అసలు పార్టీ ఫిరాయింపుల గురించి దీంట్లో ఉందా లేదా? ఒకవేళ జమిలీ ఎలక్షన్ల గురించి మాట్లాడేటప్పుడు ఫర్ సపోజ్ ఒక తక్కువ మెజారిటీ వచ్చినప్పుడు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారు అనుకోండి, మరి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఫిరాయించినప్పుడు వాళ్ళ మెంబర్షిప్ పూర్తి డ్రాఫ్ట్ వస్తే అందులో ఎటువంటి విషయాలు ఉంటాయి, ఎన్ని సవరణలు ఉంటాయి అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. చూద్దాం, 2027 లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. రాకేష్ గారు, దిలీప్ గారు, చరణ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.